మొత్తం మీద పోలీసులు కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆశ్చర్యార్థకంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ క్యూన్యూస్ పైన దాడి జరిగితే క్యూన్యూస్ మొత్తం కూడా ధ్వంసం చేసి మొత్తం కూడా ఒక చిన్న భిన్నం చేసేసి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసేసి తర్వాత మా పైన దాడి చేస్తే చివరికి మా పైనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి లోపలేసిండ్రు, చెర్రపల్లి జైలు వేసిండ్రు. అక్కడ 4 రోజులు ఉన్నాం అక్కడ. అంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి కొంతమంది చేసినటువంటి చర్యగా మనం చూసుకోవచ్చు. సరే, ప్రభుత్వాలు చెప్తున్నాయి, అక్కడ ప్రభుత్వం చెప్పింది చేసింది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, మా పైన అంటే అక్కడ తీన్మాన్ మల్ల పైన, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా టీం పైన, తర్వాత నా పైన, వీళ్ళందరిపైన కేసులు పెట్టేసిండ్రు, తర్వాత జైలుకి తీసుకుపోయినరు, అయిపోయింది. ఓకే, ఎందుకంటే సరే గతంలో ప్రభుత్వం ఉన్నది, తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను ఎండగడుతున్నారు కాబట్టి అట్లా తీసుకుందని అనుకుందాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం చూస్తే ఆశ్చర్యం కనిపిస్తుంది, నవ్వు వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ క్లియర్గా దాడి జరిగింది ఎవరిపైన, ఇక్కడ తీన్మాన్ మల్ల పైన దాడి చేయడానికి అక్కడ కవిత కొంతమంది గూండాలని కొంతమంది కార్యకర్తలు పంపించిన తర్వాత ఇక్కడ క్యూన్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగింది. మొత్తం కూడా విధ్వంసం సృష్టించారు, రక్తమంతా కూడా మీకు అంతా కూడా చూసిండ్రు మీరందరూ కూడా. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సరే తీన్మాన్ మల్ల పైన దాడి జరిగితే తీన్మాన్ మల్ల పైనే మళ్ళీ ఒక కేసు పెట్టేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అండ్ అదర్స్ అని చెప్పేసి పెట్టేసిండ్రు, అదొకటి ఆయన మీదనే కేసు పెట్టిండ్రు. అంటే ఇక్కడ క్యూన్యూస్ పైన దాడి జరిగితే క్యూన్యూస్లో ఉన్నటువంటి వాళ్ళపైనే కేసులు పెట్టడం, తర్వాత సరే ఆమె మీద కూడా ఒక కేసు నమోదు చేసిండ్రు, అయిపోయింది. ఓకే, కానీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుళ్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులకు కానీ కనీసం రక్షణ లేకుండా పోతా ఉంది. కనీసం వాళ్ళకు కనీసం వాళ్ళకు చట్టాలు వర్తించాయనేటువంటి విషయం పైన మాట్లాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకు అంటే ఇక్కడ గన్మెన్ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంటే, తర్వాత ప్రభుత్వ ఉద్యోగి గన్మెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ శ్రీనివాస్ పైన మొత్తం కూడా విచక్షణారహితంగా దాడి చేసిండ్రు. మన విజువల్స్ కూడా చూసినాం మనం, కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. మొత్తం దాడి చేసిండ్రు, అందరు కలిసి వచ్చి కొట్టిండ్రు. మరి కొట్టిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి చేస్తే కనీసం ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేయలేదు. అంటే ఎట్లా చూడాలి మనం ఇక్కడ వాళ్ళని? అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. అక్కడ బాలకృష్ణ గన్ లాక్కొని, బాలకృష్ణ దగ్గర అక్కడ ఉన్నటువంటి గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్ లాక్కొని తీన్మాన్ మల్ల పైన ఎక్కువ పెట్టి కాల్ చేస్తామని చెప్పినప్పుడు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గన్ను మళ్ళీ లాక్కొని గాల్లో కాల్పులు జరిపిండు. వాళ్ళ మీద విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దొంగల పైన, ఇక్కడ ఉన్నటువంటి రౌడీల పైన, ఇక్కడ ఉన్నటువంటి గుండాల పైన, ఎవరైతే మా దగ్గరకు వచ్చి దాడి చేస్తేందుకు వచ్చినటువంటి గుండాల పైన, వాళ్ళపైన కనీసం వాళ్ళని పట్టుకొచ్చింది లేదు, తీసుకుపోయింది లేదు, లోపలేసింది లేదు, తర్వాత వీళ్ళు అని చెప్పింది లేదు. మీకు కావాలంటే మా దగ్గర ఫుల్ ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర ఫోటోలతో సహా ఉన్నాయి. మీరు ఏమనుకుంటారంటే మాస్కులు కట్టుకొని వచ్చిండు, వీడు మాస్కులు కట్టుకొని వచ్చిండు, కొంతమంది ఆ గ్యాంగ్ కూడా ఆమె తీసుకొచ్చింది, ఆమె లలితనో ఎవరో ఆ గ్యాంగ్, మేకల లలిత యాదవ్. అయితే అవన్నీ కూడా మా దగ్గర ఫుల్ ఆధారాలు ఉన్నాయి. ఆమె ఒక్క దగ్గర మొత్తం పూర్తిగా ఎవరెవరు వచ్చిండ్రు వాళ్ళ ఫోటోలు ఏంది ఫుల్ క్లియర్గా అవన్నీ కూడా ఉన్నాయి. మీరు చేయాలంటే పెద్ద విషయమేం కాదు, పోలీసులు చేయాలనుకుంటే చాలా ఈజీగా చేయగలుగుతారు. మరి ఎందుకు రక్షిస్తూ ఉన్నారు కొంతమంది పోలీసులు? అందరినీ మనం అనట్లేదు, ఎందుకంటే కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు రక్షిస్తూ ఉన్నారు వాళ్ళని? ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళపైన మరి పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి ఎందుకు వాళ్ళని తీసుకురావట్లేదు అనేటువంటి విషయం సరే అది పక్కకు పెడదాం. ఎందుకంటే మీకు ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమున్నదో దాని విషయం పక్కకు పెడితే, మరి కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన గన్ను లాక్కొని ఆయన పైన దాడి చేసిండ్రు. తర్వాత కనీసం అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ని మొత్తం కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆయన విచక్షణారహితంగా ఆయన కొట్టిండ్రు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. మీకు కావాల్సింది వీడియో ఎవిడెన్స్ కావాలంటారు కదా, వీడియో విజువల్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కావాలంటారు కదా, ఆ వీడియో ఎవిడెన్స్ కూడా ఉన్నది. మరి ఉన్నప్పుడు కనీసం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉండదా? అంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉంది అంటే కనీసం పోలీస్ కానిస్టేబుల్లకు కానీ ఈ కింది స్థాయి ఉద్యోగులు ఎస్ఐలకు కానీ వీళ్ళకు రక్షణ లేకుండా పోతూ ఉంది. వాళ్ళ గురించి పట్టించుకున్నాడో లేడు, ఎందుకంటే వాళ్ళకు సంఘాలు ఉండొద్దు, వాళ్ళు కనీసం మాట్లాడడానికి వీలు లేదు, తర్వాత వాళ్ళు బాధ చెప్పుకోవడానికి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకు రస్తారోకోలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పాపం
నోరు లేని అమాయకులు నోరు లేని జీవులు ఎవరన్నా ఉన్నారంటే నిజంగా కూడా వాళ్ళు పోలీసులు. ఆ కింది స్థాయి ఉద్యోగులను అట్లా చేస్తూ ఉంటే కనీసం ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయలేదు. ఇది సభ్య సమాజానికి చాలామందికి తెలియదు, పంపించడం చాలామందికి తెలియదు ఇది. ఎందుకంటే పోలీసుల పైన దాడి జరిగితే కనీసం ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి. ఆదివారం నాడు జరిగితే ఇవాళ ఏ వారం? శుక్రవారం దాకా కేసు లేదు, మనం లేదు. కాబట్టి మొత్తం కూడా అసలు యాక్చువల్గా తీన్మాన్ మల్లలపైన జరిగినటువంటి దాడికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కాదు, ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం అందరు కూడా బీసీలందరూ కూడా ఒకటై 100% ఇది దాడిని తీన్మాన్ మల్లన పైన జరిగినటువంటి దాడి కాదు, ఇది ఏది బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడిది. ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి ఒక పార్టీ పెడతాం, తర్వాత బీసీలకు సంబంధించి మాట్లాడతాం, బీసీలకు సంబంధించినటువంటి వాటా కోసం కొట్లాడతామని చెప్పేసి తీన్మాన్ మల్లన ప్రకటించిన తెల్లారే ఈ దాడి జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ దాడికి సంబంధించి తర్వాత ఇక్కడ పోలీసులకు సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి మాట్లాడడానికి ఇవాళ ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సమాజం అంతా, బీసీ సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, తర్వాత అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి దయచేసి ఒకవేళ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఉదయం 10 గంటలకు జరుగుతూ ఉంది. మొత్తం కూడా అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, తర్వాత అన్ని బీసీ సంఘాలు, తర్వాత ఇంకా మద్దతు తెలిపేటువంటి ఇతర సంఘాలు కూడా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దళిత సంఘాలు కానీ, తర్వాత గిరిజన సంఘాలన్నీ కూడా అక్కడికి వస్తూ ఉన్నాయి. అంటే పోలీసులు ఏం వ్యవహరించాలి? కనీసం మరి ఒక పోలీసుకు తన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగికే రక్షణ లేకుండా పోతే కనీసం కొడితే డైరెక్ట్, అంటే విషయం ఏంటంటే ఏదో గాలికి పెట్టేసి కేసు పెట్టమని చెప్పేసి ఎవరు అడుగుతలేరు. డైరెక్ట్గా విజువల్స్ ఉంటే, కావాల్సినంత ఎవిడెన్స్ ఉంటే ఇప్పటి వరకు కేసు నమోదు చేస్తలేరు. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మరి ప్రభుత్వం కూడా మరి ఏమన్నా చేస్తుందనేటువంటి అనుమానాలు వస్తాయి ప్రజలకు. కాబట్టి దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళపైన మరి ఇప్పటి వరకు కేసు నమోదు చేస్తలేరు. తర్వాత వీళ్లకు అంటే గన్మెన్లకు మరి రక్షణ లేకుండా పోతే మరి ఏంటి పరిస్థితి ఏంది? సరే వీళ్ళకి బాగానే ఉన్నది, ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఇంకా వేరే లీడర్కి ఎవరికైనా ఉంటుంది గన్మెన్గా ఫైర్ చేయాలంటే కూడా భయపడతాడు. ఎందుకంటే నా ఉద్యోగం బీక్తుందని చెప్పేసి భయపడతాడు. ఒకవేళ ఎవరైనా లీడర్ మీద, ఎమ్మెల్యే మీద, లేకపోతే ఒక మంత్రి మీద దాడి జరుగుతూ ఉంటే సపరేట్ కూర్చుంటాడు. ఎందుకంటే అనవసరంగా ఎందుకురా నాయన కొట్టుకొని నాదేం పోయిందనే కాడికి వచ్చేటట్టుంది పరిస్థితి. ఎందుకంటే మరి ఈయన ఉద్యోగానికి రక్షణ లేనప్పుడు ఈయన ఎందుకు అనవసరంగా ఎగేసుకొని పోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? కాబట్టి దీనిపైన 100% బీసీ సమాజం అంతా కూడా కదిలింది. పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన, తర్వాత తీన్మాన్ మల్లలపైన జరిగినటువంటి దాడిపైన మొత్తం కూడా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమైనా ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 10 గంటలకు వాళ్ళు సమావేశం పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకుని ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.